యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక సింగర్కి మంచి గాత్రం ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి, ఎక్కడ ఎలాంటి మిస్టేక్ పలకని ఒక చక్కటి ప్రజెంటేషన్ కావాలి. యాహ్! కానీ దీనికి మనం బట్టల్ని కొంత గ్లామర్ని యాడ్ చేసి డ్యాన్సులు చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా చేస్తేనే మాకు టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని అనడం నిజంగా చాలా బాధాకరం. అవును. అసలు అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే. పాడుతా తీగలో కొన్ని ఏళ్ల నుంచి సిరీసెస్ జరుగుతున్నా అలా అనుకుంటే జానకమ్మ గారు, సుశీల్ గారు, చిత్ర గారు వాళ్ళు నుంచున్న పళంగా అలా నుంచుని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, బాడీ లాంగ్వేజ్ కూడా ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మారకుండా వాళ్ళ గొంతులోనే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంతా పలికేలాగా పాడతారు వాళ్ళు. అవునండి. కరెక్ట్. మరి అక్కడ అంత సీనియర్స్కి లేనటువంటి ఇలాంటి డిస్క్రిమినేషన్, ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త సింగర్స్కి ఎందుకు? అదే మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్తారు. ఇది అప్పట్లా కాదు, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు అలా ఉంటే ఎవరు చూడరు. ఎందుకు చూడరు? ఇప్పుడు పాత సినిమాలు, మంచి సినిమాలు వస్తే చూడలేదా? అదే అండి. ఇప్పుడు అలా అనుకుంటే ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్స్ని చూడట్లేదా? అలాంటి సినిమాలు హిట్ అవ్వట్లేదా? మంచి కాఫీ లాంటి సినిమా అనే సినిమాలని మనం ఎంటర్టైన్ మనం ఎంకరేజ్ చేయట్లేదా? ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. అలా ఏం లేదు. వాళ్ళు చూస్తున్నారని మనం చేసుకుంటూ పోతే ఇంకా దానికి వాల్యూ ఏముంటుంది అంటున్నాను. ఈజ్ ఇట్ రైట్? కరెక్ట్.